ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనంలో, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గారు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలులను రక్షించెను. ఒత్నీయేలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలులందరూ కూడా మోయాబీయుల చేతుల నుంచి రక్షింపబడి 8 సంవత్సరములు నిమ్మలముగా జీవించిన తర్వాత షమ్గారు న్యాయాధిపతిగా ఉండి ఫిలిస్తీన్లలో గొప్పవారిని కూడా హతము చేసి దేవుని సహాయం వలన ఇశ్రాయేలును రక్షించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.